యాగి తుఫాన్ కారణంగా 10 లక్షల మంది పైగా నిరాశ్రయులయ్యారని చైనా అంచనా వేస్తోంది. యాగి తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉందో కూడా మనం ఇంతకుముందు స్క్రీన్ పైన చూసాము. యాగి తుఫాన్తో ఎక్కడికక్కడ జనాలు ఎగిరిపోయారు, కార్లు ఎగిరిపోయాయి, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఇలా యాగి తుఫాన్ కారణంగా వరదలు సంభవించడంతో రోడ్లపై నుంచి నదుల్లాగా ఒక వాటర్ ఫాల్స్ మాదిరి ఈ ప్రవాహం కనిపించింది. ఎక్కడ చూసినా చూడండి, ఒకసారి చిన్న చిన్న బొమ్మల్లా కార్లు ఏ విధంగా వరదలో కొట్టుకు వెళ్ళిపోయాయో చూడొచ్చు. ఇళ్ల పైకప్పులు కొన్ని అయితే ఇల్లు నామరూపాలు లేకుండా మారిపోయి ఇళ్లకు ఇల్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి. నదిలో కూడా ఏ విధంగా పెరిగిపోయిందో మనం చూడొచ్చు. ఆ చెత్తపై నుంచి, ఆ పేరుకుపోయిన శిథిలాలపై నుంచి నదిలోంచి ఒక వ్యక్తి నడుచుకుని వచ్చి మళ్ళీ ఆ నదిలో దూకి ఆ వ్యక్తి ఒడ్డుకు నడుచుకొచ్చిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఇలా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. అతలాకుతలం అయిపోయింది చైనా. వియత్నాం యాగి తుఫాన్ కారణంగా 10 లక్షల మంది నిరాశ్రయులైనట్టుగా చైనా అంచనా వేస్తోంది. 250 మందికి పైగా చనిపోయారు. 100 మంది జాడ ఇంకా తెలియడం లేదు. వేళల్లో ఇళ్ళు నేలమట్టమయ్యాయి. నేలమట్టమై నదుల్లో ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఒక వ్యక్తి కూడా ఆ నదిలో కొట్టుకు వెళ్ళిపోతున్న శిథిలాలపై నుంచి అలా నడుచుకుని వచ్చి ఆ తర్వాత నదిలో దూకడం మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యక్తి కూడా ఆ నదిలో ప్రవాహానికి కొట్టుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ నదిలో ఆ శిథిలాలపై నుంచే అదంతా కూడా తేలియాడుతూ నదిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఇళ్ళ పైకప్పులు, ఇళ్ళు ఇవన్నీ నదిలో కొట్టుకుని వెళ్ళిపోవడంతో వాటితో పాటు కొట్టుకు వెళ్ళిపోయిన ఒక వ్యక్తి ఒడ్డుకి వచ్చిన దృశ్యాలు మనం చూసాం. మరొక వ్యక్తి కూడా మనం చూడొచ్చు. నదిలో ఒక స్ట్రక్చర్ కొట్టుకుని వెళ్ళిపోతుంది. చూడటానికి అది మనకి బోట్లా కనిపిస్తూ ఉంది. దానిపై నుంచి ఇలా తోసుకుంటూ ఉన్నాడు. అంటే అది ఏదైనా ఒడ్డుకి వెళ్తుందేమో, దాని డైరెక్షన్ మార్చడానికి ఆ వ్యక్తి ట్రై చేస్తూ ఉన్నాడు. ఆ నదిలో ఏ విధంగా కొట్టుకుని వెళ్ళిపోతుందో మనం చూస్తున్నాం. సుమారు 100 మంది జాడ వరకు ఇంకా తెలియడం లేదని చెప్తూ ఉన్నారు. 250 మందికి పైగా మృతి చెందారు. 10 లక్షల మంది ఈ యాగి తుఫాన్ కారణంగా నిరాశ్రయులయ్యారు. ఇంకా దాని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సహాయక శిబిరాల్లో చాలామంది ఉన్నారు. 3 గార్జెస్ డ్యామ్ దగ్గర కూడా మనం వరద పరిస్థితిని చూడొచ్చు. భారీగా వర్షాలు పడుతూ ఉండటంతో యాగి తుఫాను ప్రభావంతో భారీగా వర్షాలు పడ్డాయి. నదిలోకి భారీగా ఇన్ఫ్లో పెరగడంతో 3 గార్జెస్ డ్యామ్ దగ్గర గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వేలాది వాహనాలు ధ్వంసమైపోయాయి. వందలాది మంది మిస్ అయిపోయారు. వందలాది మంది చనిపోయారు. ఇంకా ఉధృతంగా రెడ్ రివర్ ప్రవహిస్తూనే ఉంది. వియత్నాంలో ఇంకా 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. గత 30 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత విధ్వంసకర తుఫాన్ అని చెప్తున్నారు. యాగి తుఫాన్ చైనా వియత్నాంలను విధ్వంసం చేసింది. ఆ విధ్వంసం తాలూకు దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 3 గార్జెస్ డ్యామ్ దగ్గర ఇంకా నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండటంతో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం చూస్తున్నాం. రెడ్ రివర్ ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తోంది. 4వ బాక్స్లో చూడండి, ఇంకా ప్రజలు ఎటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఒకసారి మనం ఆ 3వ బాక్స్లోను 4వ బాక్స్లో కూడా చూడొచ్చు. 2, 3, 4 బాక్స్లో చూడొచ్చు. వరద ప్రవాహం, యాగి తుఫాను ప్రభావం ఏ విధంగా ఉందో చూడొచ్చు. నదుల్లో జనాలు కొట్టుకు వెళ్ళిపోయారు. బొమ్మల్లా కార్లు ఇలా ఒక చోట పోగుపడిపోయిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వేలాది కార్లు ఈ భారీ వర్షాల కారణంగా కొట్టుకుని వెళ్ళిపోయాయి. మరికొంతమంది రోడ్లపై వెళుతున్న వాళ్ళు గాలికి ఎగిరి దూరాన పడ్డ పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. కొంతమంది ఆ ప్రవాహానికి, వరద నీటి ప్రవాహానికి నదుల్లో కొట్టుకు వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా రోడ్లపై నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా వరద ప్రవహిస్తూ ఉండటంతో ఆ వరద ప్రవాహంలో ఎంతోమంది కొట్టుకుని వెళ్ళిపోయారు. గత 30 సంవత్సరాల కాలంలో యాగి తుఫాన్ సృష్టించిన బీభత్సం మరే తుఫాను కూడా సృష్టించలేదు. గత 30 సంవత్సరాల కాలంలో ఇలాంటి విధ్వంసాన్ని చైనా వియత్నాంలో ఎప్పుడు చూడలేదని చెప్తూ ఉన్నారు. 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 250 మందికి పైగా చనిపోయారు. 100 మంది జాడ ఇంకా తెలియడం లేదు. నదిలో ఆ ప్రవాహం ఇళ్ల మధ్యలో నుంచి, నగరాల మధ్యలో నుంచి ప్రవాహం వెళ్లడంతో కొన్ని ఇళ్ళుకు మాయమైపోయాయి. వాటి శిథిలాలన్నీ అలా నదుల్లో తేలియాడుతూ వెళ్తూ ఉన్నాయి. వాటిలోంచి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డ దృశ్యాన్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వాటి పైనుంచి నడుచుకుని వచ్చి ఆ తర్వాత నదిలో దూకి తను ప్రాణాలు కాపాడుకున్నాడు.
వాటిపైన అవి తేలియాడుతూ వెళుతూ ఉండటంతో వాటిపైన కూర్చుని ఆ వ్యక్తి సేఫ్గా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఆ శిథిరాల కింద మరెన్నో మృతదేహాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 4వ బాక్స్లో కూడా మనం చూడొచ్చు యాగి తుఫాన్ కారణంగా రోడ్లపై నుంచి భారీగా వరద. అలా చూడండి ఒక్కసారి, కార్లు ఎలా ఒక చోట కొట్టుకుని వచ్చి పోగుపడ్డాయో మనం చూడొచ్చు. నదుల్లో కార్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి, మనుషులు కొట్టుకుని వెళ్ళిపోయారు. 3 గార్జెస్ డ్యామ్ దగ్గర గేట్లను ఎత్తడంతో ఇంకా ఉధృతంగా ప్రవహిస్తోంది నది, భయానకంగా ప్రవహిస్తోంది. 10 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం చైనా ఇంకా పూర్తి నష్టాన్ని అంచనా వేయలేదు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని అంచనా వేస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి నష్టం అంచనాపై చైనా కసరత్తు చేస్తోంది. అక్కడ ప్రజలను ఆదుకోవటానికి చైనా కసరత్తు చేస్తోంది. వేలాది వాహనాలు ధ్వంసమయ్యాయి. వరద తీవ్రత ఇప్పుడు తగ్గింది, అయినా కూడా ఇంకా వియత్నాం కోలుకోలేదు. ఇంకా అక్కడ విధ్వంసం తాలూకు ఆనవాళ్లే ఉన్నాయి. ఎక్కడ చూసినా బురద పెరిగిపోయింది. ఇళ్లలోకి వచ్చిన వరద నీటితో చాలా ఇళ్ళు బురదతో పెరిగిపోయాయి. చాలా చోట్ల ఇల్లు అసలు కనబడటం లేదు, నామరూపాలు లేకుండా ఇల్లు మారిపోయాయి. అక్కడ కొన్ని చోట్ల ట్విస్టర్లు చోటు చేసుకున్నాయి, టొర్నడోలు చోటు చేసుకోవడంతో ఇళ్ళు ఆ టొర్నడోల్లో ఎగిరి ఎక్కడికో వెళ్ళిపడ్డ సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. గత 30 సంవత్సరాల కాలంలో ఇలాంటి ప్రమాదకరమైన తుఫాన్ని ఎప్పుడు చూడలేదు అని చైనా వియత్నాం వాసులు గుర్తు చేసుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్, చైనాలో యాగి తుఫాన్ విధ్వంసాన్ని సృష్టించింది. యాగి తుఫాన్ కారణంగా 10 లక్షల మంది పైగా నిరాశ్రయులయ్యారని చైనా అంచనా వేస్తోంది. యాగి తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉందో కూడా మనం ఇంతకుముందు స్క్రీన్ పైన చూసాము. యాగి తుఫాన్తో ఎక్కడికక్కడ జనాలు ఎగిరిపోయారు, కార్లు ఎగిరిపోయాయి, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఇలా యాగి తుఫాన్ కారణంగా వరదలు సంభవించడంతో రోడ్లపై నుంచి నదుల్లాగా ఒక వాటర్ ఫాల్స్ మాదిరి ఈ ప్రవాహం కనిపించింది. ఎక్కడ చూసినా చూడండి ఒకసారి, చిన్న చిన్న బొమ్మల్లా కార్లు ఏ విధంగా వరదలో కొట్టుకు వెళ్ళిపోయాయో చూడొచ్చు. ఇళ్ల పైకప్పులు కొన్ని అయితే ఇల్లు నామరూపాలు లేకుండా మారిపోయి ఇళ్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఆ నదిలో కూడా ఏ విధంగా పెరిగిపోయిందో మనం చూడొచ్చు. ఆ చెత్తపై నుంచి, ఆ పేరుకుపోయిన శిథిలాలపై నుంచి నదిలోంచి ఒక వ్యక్తి నడుచుకుని వచ్చి మళ్ళీ ఆ నదిలో దూకి ఆ వ్యక్తి ఒడ్డుకు నడుచుకొచ్చిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఇలా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. అతలాకుతలం అయిపోయింది చైనా వియత్నాం యాగి తుఫాన్ కారణంగా. 10 లక్షల మంది నిరాశ్రయులైనట్టుగా చైనా అంచనా వేస్తోంది. 250 మందికి పైగా చనిపోయారు. 100 మంది జాడ ఇంకా తెలియడం లేదు. వేలల్లో ఇళ్ళు నేలమట్టమై నదుల్లో ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఒక వ్యక్తి కూడా ఆ నదిలో కొట్టుకు వెళ్ళిపోతున్న శిథిలాల పై నుంచి అలా నడుచుకుని వచ్చి ఆ తర్వాత నదిలో దూకడం మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యక్తి కూడా ఆ